చాలా ఉంటాయి. మీకు 2 బాక్సులు గత 50 రోజుల నుంచి కూడా ఈ కోటి సంతకాల ఉద్యమంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి గడపకు కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆశీర్వదించడం కూడా జరిగింది. కేవలం ఈ కార్యక్రమం మొదటగా ప్రారంభించింది ఏకంగా మనం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే వాటన్నిటిని కూడా ప్రైవేటు పరం చేయడానికి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న ఆలోచనతో మనం ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. అయితే ప్రజల్లో అప్పటికే ఉన్నటువంటి ఆవేదన కానీ ఆక్రోశం కానీ అంటే అనేకమైనటువంటి విషయాల్లో అటు సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద అప్పటికే వెక్స్ అయిపోయినటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి సంతకాలు చేయడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. మేము అనేకమైనటువంటి ఇళ్ళకి వెళ్ళాం. అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాం, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి షాపులకు కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతా ఉన్నారు, మేము తప్పకుండా కూడా మీకు సంతకం పెడతామని చెప్పి వారందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,00,000 సంతకాల సేకరణ చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన నియోజకవర్గంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 60,000 టార్గెట్ని మనం పెట్టుకోవడం కూడా జరిగింది. అయితే ఏకంగా మనం సుమారుగా 75,000 మంది 73,118 మందికి ఇప్పటికీ మనకి సంతకాలు చేయడం కూడా జరిగింది. ఇదేదో వేగ్గా సాధిస్తున్నటువంటి ఫిగర్ కాదు. మీకేదో నేను ఈ బాక్సుల్లో పెట్టాం. సుమారుగా ఈరోజు 30 బాక్సుల్లో వీటన్నింటినీ కూడా సేకరించి ఆ పత్రాలన్నింటినీ కూడా పెట్టాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కేవలం మీరు సంతకాలే పెట్టడం కాదు, వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. డిజిటలైజ్ చేయాలంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఏ డివిజన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ వివరాలన్నీ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మొత్తం 73,000 చిల్లరకు సంబంధించినటువంటి ఫామ్స్ అన్నింటినీ కూడా మొట్టమొదటిగా డిజిటలైజ్ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ డిజిటలైజ్ చేసినటువంటి పెన్ డ్రైవ్ కాపీని కూడా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో సబ్మిట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో సుమారుగా 1,20,00,000 మంది పాల్గొన్నటువంటి ఈ ఉద్యమం నాకు తెలిసి చాలా మంది సీనియర్లకు కూడా తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇంతమంది ముందుకొచ్చి పెట్టినటువంటి పాల్గొన్నటువంటి కార్యక్రమం ఎక్కడా కూడా కనిపించదు. మరి ఈరోజు ప్రజల యొక్క ఆవేదన మనం గమనిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులకు వాటన్నింటినీ కూడా అప్పగించి వాళ్ళ కార్యకర్తల మేలు చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు సామాన్య ప్రజల మేలు ఎక్కడా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క నెల్లూరు నియోజకవర్గంలో కనుక చూస్తే ఎక్కడ పెట్టినా కూడా గంజాయి, రౌడీ షీటర్స్ పెరిగిపోతున్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు మద్దతు ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త నాయకులు కూడా వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అనిపిస్తుంది. ఇంకా 3 సంవత్సరాలకు పైగా ప్రతిపక్షంలో మనం ఉండాల్సి వచ్చినా కూడా అధికారం వాళ్ళకు ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా ఈరోజు అంతమంది నాయకులు, కార్యకర్తలు ముందుకొచ్చి ఇళ్ళకి తిరిగి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులకు తప్పకుండా కూడా పార్టీ అండగా ఉంటుంది. నేను వారితో పాటు నడుస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం 3 నెలల నుంచి కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా కూడా కార్యకర్తల నాయకులతో పాటు నడవడం కూడా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏ కార్యకర్త నాయకుడైతే ప్రజల పక్షాలుండి వైఎస్ఆర్సీపీ కోసం పోరాడుతూ ఉన్నారో వారందరికీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత వారందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం కల్పించడంతో పాటు వారందరికీ కూడా ఒక న్యాయం కలిగేలాగా చేయడం కూడా జరుగుతుంది. నేను ఈ రోజు గడిచిన 1 సంవత్సరం 3 నెలల నుంచి చూస్తా ఉన్నాను. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని వేల మంది ముందుకు వస్తూ ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఒక 100 మంది ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా వారి యొక్క సేవలను గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఈ రోజు ప్రజల పక్షాన మనం అంతా పోరాడుతూ ఉన్నాం. ఆ పోరాడే క్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నందుకు తప్పకుండా మీ అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం కానీ రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయడంలో ప్రజలకి ప్రయోజనం కలిగించే క్రమంలో మీ అందరినీ కూడా భాగస్వాములు చేయడం కానీ వారందరి ముందు మీరు గౌరవంగా ఉండే విధంగా చేయడం కూడా తప్పకుండా నెరవేరుతుందని నేను మనసాక్షిగా నేను వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ క్రమంలో దీంట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇమ్రాన్ సార్, మేము మాగుంట లేఅవుట్లో ఉంటాము. మా అన్న అమీర్, అతనికి డైపర్ షాప్ ఉంది బార్కా సెంటర్లో. అతని క్లాస్మేట్ అయిన మొహమ్మద్ అర్షద్ అహ్మద్ మా అన్న ఫస్ట్ మా అన్న దగ్గరికి వచ్చాడు. వాళ్ళు బంగారం వ్యాపారం చేస్తారు. బేసిక్గా వాళ్ళకి పెట్టుబడికి డబ్బులు కొంచెం తక్కువ పడుతున్నాయి, కొంచెం అమౌంట్ అడ్జస్ట్ చేయాలని చెప్పి వచ్చి స్టార్ట్ చేశాడు సార్ సంవత్సరం ముందర. అలా వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకుంటూ ఉండేవాడు. వ్యాపారం నిమిత్తం ఫస్ట్ 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేశాడు సార్. క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి తీసుకునేవాడు. అలా కొంచెం కొంచెం నమ్మకం కలిగించి డబ్బులు పెంచుకుంటూ పోయాడు సార్. ఈ రోజుకి అతను దాదాపు 10 కోట్ల రూపాయలు అందరికీ డబ్బులు తీసేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. నా ఒక్కడితే 2.8 కోట్లు రావాలి సార్. మా అన్నకు 2 కోట్లు రావాలి. ఇలా చాలామంది ఉన్నారు సార్ బాధితులు. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము సోమవారం రోజు. ఆ రోజు వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో లెటర్ ఇస్తే స్టేషన్ రెఫర్ చేశారు. స్టేషన్కి వెళ్తే అక్కడ కంప్లైంట్ తీసుకున్నారు, కానీ దాని తర్వాత ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయలేదు. ఇచ్చి కూడా 4 రోజులు అయింది కంప్లైంట్ ఇచ్చి. 4 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నానేమో నాకు సంబంధం లేదు, అతను ఇంట్లో ఉండడు, అతను ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు పోతాడు, మాకేం సంబంధం లేదని చెప్పేస్తున్నారు. ఈ రోజేమో వాళ్ళ నాన్నగారు ఆ డబ్బులు మొత్తం మేమే తీసేసుకున్నాము, మా డబ్బులు మేము తీసేసుకొని మళ్ళీ వాళ్ళ కొడుకు పైన నిందిస్తున్నామని చెప్తున్నారు. దయచేసి అందరూ మాకు సహకరించి మా ప్రాణాలు బ్రతకాలంటే, మేము మిగిలాలంటే సార్, మేము వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే పెట్టాము. మాకు అప్పుల వాళ్ళు చాలా టార్చర్ పెడుతున్నారు. మేము మా డబ్బులు వద్దు సార్. మేము ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ డబ్బులు న్యాయంగా వాళ్ళకి ఇప్పించేస్తే మేము మా పాటిని మేము వెళ్ళిపోతాం సార్. అంతేగాని ఈ టార్చర్ మా వల్ల అవ్వట్లేదు సార్. ఈ మోసాలు అన్నీ ఆపేయాలి సార్. దయచేసి మీరు అందరు సహకరించి మాకు న్యాయం జరిగేలా కోరాలి సార్. అన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి సార్. ప్రతిదీ బ్యాంక్ స్టేట్మెంటే. అతను బంగారం వ్యాపారం సార్. 30 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు అందరూ చేస్తారని చెప్పి అతను బంగారం ఆర్నమెంట్స్ తయారు చేసి షాపులకి లైన్లకు వేస్తారు సార్. రాజంపేట, కడప అని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్ళి వర్క్షాపులు చూపించాడు. అన్నీ చూపించి నమ్మించాడు సార్ అతను. తీరా చూస్తే ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయి సార్. బాధితులు 10 మంది ఉన్నారు సార్. దాదాపు 15 కోట్లు డబ్బులు తీసుకున్నాడు అందరి దగ్గర. ఇది ఒక సంవత్సరం నుంచి, నేనైతే సంవత్సరం నుంచి చేస్తున్నాను సార్. అతని పేరు మొహమ్మద్ అర్షద్ అహ్మద్. వాళ్ళ నాన్న పేరు వచ్చి అన్సార్ అహ్మద్ సార్. వాళ్ళు కోటమిట్ట మెక్లెన్స్ రోడ్లో ఉంటారు సార్. షాప్ కొరటగల్లి అని చెప్పి చెప్తారు. ఆ షాప్ చూస్తే ఎప్పుడు చూపించింది లేదు. బయట వర్క్షాప్లు వాళ్ళు వేసే ఆర్డర్లు వస్తాయి కదా సార్. ఈ ఆర్డర్ వచ్చిందని చెప్పి వాట్సాప్లో మెసేజ్లు పంపించి ఇన్ని గ్రాములు బంగారం కొనుక్కోవాలి, దీనికి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు తీసుకునేవాడు సార్. తీసుకొని తెచ్చిచ్చేవాడు. ఆ క్రమంగా జరుగుతూ ఉండింది. కానీ ఆగస్టు నెల నుంచి డబ్బులు ఇవ్వడం ఆపేశాడు సార్. ఏమంటే బంగారం రేటు పెరిగింది కదా, షాపులు కొంచెం తిప్పుకుంటున్నారని చెప్పాడు. మేమంతా నిలబడిపోయి మాకు అక్టోబర్ 30 రోజు డబ్బులు కావాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రెషర్ ఎక్కువైపోయిందని చెప్పేసరికి సరే 31కి డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పి 31 పొద్దున్న 7 గంటల నుంచి ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది సార్. 2 రోజులు వెయిట్ చేసాము, ఏమైనా అయిందేమో, ఇబ్బంది ఏమైందని చెప్పి. దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నగారేమో మాకు సంబంధం లేదని చెప్పి అతను సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నారు సార్. స్టేషన్ కూడా వెళ్ళాము, ఎస్పీ ఆఫీస్కి కూడా వెళ్ళాము సార్ మండే రోజు. ఎస్పీ మేడం గారేమో కంప్లైంట్ రెఫర్ చేశారు 4 టౌన్కి 1 టౌన్కి. స్టేషన్కి వచ్చాము, 4 టౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్.
కానీ దాని తర్వాత నుంచి నాకు ఇప్పుడు దాకా ఏం రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ వెళ్తే ఆ స్టేట్మెంట్ తీసుకోరా, మీ ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు అది ఇది అని అడుగుతున్నారు, కానీ ఎఫ్ఐఆర్ మటుకు నమోదు చేయలేదు సార్ ఈ రోజు వరకు. ఇంకా నాకు అప్పుల ప్రెషర్ ఎక్కువైపోయి ఇంకా నేను తట్టుకోలేక ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చోవడం జరిగింది సార్ న్యాయం కోసము. ఇంకా ఎస్ఐ గారు వచ్చారు సార్, 1 ఎస్ఐ గారు వచ్చి సరే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు సార్ హామీ ఇచ్చి. ఒకవేళ ఈరోజు కనుక ఎఫ్ఐఆర్ జరగకపోతే సార్ నా దగ్గర సావడం తప్ప వేరే దారి లేదు సార్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు ఇలాంటి ప్రెషర్ని ఎప్పుడు నేను ఎప్పుడు ఎవరి దగ్గర అప్పు చేయలేదు సార్. ఇది కూడాను వాళ్ళకి ఇచ్చేస్తా అన్న ఇదితోనే తీసుకొని వచ్చి ఇస్తూ ఉండాను. ఇప్పుడు ఇతనికి డబ్బులు పెట్టాను నేను పెట్టుబడి లెక్కన, ఇతను ఇట్లా వెళ్ళిపోతే నా దగ్గర కట్టడానికి లేవు సార్. నా దగ్గర 2 కోట్ల రూపాయలు లేవు సార్ వాళ్ళకి ఇవ్వడానికి. మేము చచ్చిపోవడం తప్ప వేరే దారి లేదు సార్ నాకు. వస్తే కానీ అతను చెప్పేది నిజం మేము చెప్పేది నిజం తేలేదు కదా సార్. అతన్ని పట్టుకొని రండి సార్, పట్టుకొని వచ్చి పోలీసు వాళ్ళే అతన్ని ప్రశ్నించి మేము చెప్పిన డాక్యుమెంట్లు అన్నీ వెరిఫై చేసుకొని మా డబ్బులు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. అది తప్ప వేరేదేం లేదు సార్ మాకు. ప్రెషర్లో ఉన్నాను కొద్దిగా, అంటే మాట్లాడే పరిస్థితిలో కూడా లేను. అందరు విక్టిమ్స్ ఎవరంటే మొత్తము అండర్ 30-35 వాళ్ళే, మొత్తం యూత్ని. మా పరిస్థితి ఎలా ఉందంటే మేము గ్రో అయ్యే స్టేజ్లో మన ఆశ చూపించి ఎక్కువ అమౌంట్లు ఇచ్చేసి మేము ఇచ్చేస్తున్నాము. సరే మేమేం చెప్తున్నామంటే ఏదైతే డబ్బులు నేను ఇంట్లో నుంచి తెచ్చుకున్నానో అది కాకుండా బయట వాళ్ళ డబ్బులు ఉన్నాయి, దీనికి మేము సమాధానం ఇవ్వలేకపోతున్నాం. ఇది సమాధానం ఇవ్వలేకపోతున్నాము. దీనివల్ల ఏంటంటే మనోభావానికి గురి అయ్యి నిజం చెప్పాలంటే మాకు రాత్రి నిద్ర రావట్లేదు. ఇప్పుడు ఎటు చూసినా గ్రీవెన్స్లు పోయి ఇచ్చాము. గ్రీవెన్స్లు ఇస్తే ఎస్పీ మేడం గారు 4 టౌన్కి 1 టౌన్కి రెఫర్ చేశారు. పోలీసులు ఏంటంటే ఇది గ్రేవ్ కేసు, ఇది మేము తీసుకోలేము అన్నట్టుగా, ఇది క్రిమినల్ కాదు, ఇది సివిల్ అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉంటే ఇంకా అది మేము విని ఇంకా మేము తట్టుకోలేకపోతున్నాం దీనికి. అంటే ఆ ప్రెషర్ ఏం చేయకుండా ఈరోజు ఏం చేసామంటే వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఇంకా ఉన్నది ఒకటే, వాళ్ళని దౌర్జన్యం మేము చేయలేము, ఆ పరిస్థితులు లేవు. వాళ్ళ రోడ్డు బయట కూర్చోవాల్సి వచ్చింది ఈరోజు. ఇప్పుడు మా తమ్ముడైనా మాట్లాడింది ఏమైందంటే ఎట్టాగైనా ఒక ఎఫ్ఐఆర్, వీడి మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే మాకు ఒక రిలీఫ్, అట్లీస్ట్ మాకు ఒక లా ఉంది, వీడిని తీసుకురావచ్చు, జరిగింది. ఆ హోప్ మీద ఉన్నాము. మేము చేసే వీడియోస్